బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు, స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి. మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు. వినోదన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రా. నువ్వేం చేసినావు? నీ 5 ఏళ్ళు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి వినోద్ కుమార్ గారు ఏం చేసినరో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున రా, చెప్పు. వచ్చి కావాలంటే మేమే హాల్ బుక్ చేస్తాం, మేమే మొత్తం ఇంతజాం చేస్తాం. రా, వచ్చి మా వినోదన్నతోని ఒక్క డిబేట్లో, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, హిందీయా ఇంగ్లీషా తెలుగా నీ ఇష్టం, ఏం మాట్లాడతారు పోయి నాకు అర్థం కాదు. కరీంనగర్కి వచ్చి చాలా మురిగిపోయిన విషయం చూసిన తర్వాత పాపం ఆయన అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ఇంకా మంత్రి అని చెప్పి ఇంకా భావిస్తున్నట్టున్నాడు. అదే అహంకారం, అదే అహంకారం ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన. రమ్మని మీ అయ్యాన్ని రమ్మని చర్చకు. మీ అయ్య వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాడా, లేకుంటే ఏడికైనా చర్చ రమ్మను. వేములవాడ దేవస్థానం రమ్మని చెప్పండి, కొండగట్టు దేవస్థానం మీ అయ్యని రమ్మని చెప్పు.